ఇక లక్షలాది శాటిలైట్స్తో అంతరిక్షాన్ని ఆక్రమించాలని చూస్తున్న ఎలాన్ మస్క్ వ్యూహాలకు ఒక భారతీయ స్టార్టప్ గట్టి షాక్ ఇచ్చింది. ఖరీదైన ఉపగ్రహాలతో పని లేకుండా వాడి పారేసే రాకెట్ వ్యర్థాలనే బంగారంగా మార్చే ప్రణాళిక చేపట్టింది. వాటి ద్వారా అంతరిక్షంలో ఏఐ క్లౌడ్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి జరగనున్న ఈ ప్రయోగం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఆధిపత్యానికి గట్టి సవాల్ విసురుతోంది. ఏకంగా 10 లక్షల కంప్యూటింగ్ శాటిలైట్స్తో అంతరిక్షంలో సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు ఎలాన్ మస్క్. దీనికి వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు భారీగా ఇంధనం కూడా ఖర్చు అవుతుంది. ఇందుకోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్లో మస్క్ దరఖాస్తు కూడా చేశారు. కానీ భారత్ తయారు చేస్తున్న అగ్నికుల్ పేటెంట్ టెక్నాలజీ సూరజ్ ఒక అద్భుతాన్ని చేస్తుంది. రాకెట్ తన లక్ష్యాన్ని చేరిన తర్వాత మిగిలిపోయే పైభాగాన్ని పారేయకుండా దాన్నే ఒక శక్తివంతమైన ఏఐ డేటా సెంటర్గా మారుస్తుంది. ఇక భూమిపై డేటా సెంటర్లు నడపాలంటే కొన్ని కోట్ల లీటర్ల నీరు, నిరంతరాయంగా అత్యధిక స్థాయిలో విద్యుత్ అవసరం. ఇదే అంశంపై అమెరికాలో పలు చోట్ల నిరసన వ్యక్తం అవుతున్న కూడా పరిస్థితి కనిపిస్తుంది. పైగా పవర్ గ్రిడ్ విఫలమైతే ఇక్కడి సెంటర్లు కేవలం 72 గంటల వరకు మాత్రమే బ్యాకప్తో నడవగలవు. అదే స్పేస్లో అయితే సూర్యుడి నుంచి అంతులేని సౌరశక్తి నిరంతరం లభిస్తుంది. సెమీ కండక్టర్ వ్యవస్థను చల్లబరిచేందుకు ప్రత్యేకంగా నీరు అవసరం ఉండదు. అంతరిక్షంలోని శూన్యమే వాటిని చల్లబరుస్తుంది. అత్యంత తక్కువ ఖర్చులో మన అగ్నికుల్ ఈ అవసరాలు తీర్చనుంది. చైనా ఇప్పటికే 2 లక్షల శాటిలైట్స్ ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. ఎన్విడియా మద్దతున్న స్టార్ క్లౌడ్ కూడా ఈ రేస్లో ఉంది. కానీ భారత్ చూపిస్తున్న ఈ పునర్వినియోగ వ్యూహం అంటే రీసైకిల్ ఈ ప్లాన్ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రోత్సాహకాలతో 2027 నాటికి భారత్ తన మొదటి అంతరిక్ష ఏఐ సేవలను ప్రపంచానికి అందించనుంది. +5 seconds.